చిన్న పిల్ల 10 సంవత్సరాల అమ్మాయి పైన ఏదైతే రేప్ చేయడం జరిగిందో, ఎవరైతే ముస్లిం అబ్బాయి మొహమ్మద్ షరీఫ్ అనే అబ్బాయి, ఆ చిన్న పాపను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ ఆ పాపను కలవడం జరిగింది. అభం శుభం తెలియని చిన్నపిల్లల పైన వీళ్ళు చేసే ఈ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో దానికైతే హద్దు అదుపు లేకుండా పోతుంది. రోజు రోజుకి ఇవి పెరుగుతున్నాయే కానీ ఇవి తగ్గడం అనే క్వశ్చనే లేకుండా పోయింది రాష్ట్రంలో. మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి డైలీ మనం న్యూస్ పేపర్సే కానీ ఏది ఓపెన్ చేసినా పిల్లల పైన మహిళల పైన జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 12% ఇంక్రీజ్ ఇన్ క్రైమ్ రేట్ అని NCR రిపోర్ట్ ఇచ్చినా కానీ వీళ్ళు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. ఈ అమ్మాయి చిన్న పాప విషయంలో 2 days అయింది. ఇంతవరకు సిద్దిపేటకే మహారాజు అని చెప్పుకొని తిరిగే హరీష్ రావు ఊరంతా తిరగడం తెలుసు, హైడ్రా గురించి ఎక్కడెక్కడో మాట్లాడడం తెలుసు, కవిత చేసిన లిక్కర్ స్కామ్కి ఢిల్లీకి వెళ్ళడం తెలుసు. కానీ ఈ చిన్న పాపని పరామర్శించే దిక్కు లేకుండా పోయింది. నువ్వు ప్రజల మనిషి అని నువ్వు చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్పాలి. ఇంత కష్టం వచ్చి ఒక చిన్న పాప అభం శుభం తెలియని పాపకి ఇట్లా జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావయ్యా? నిద్రపోతున్నావా? కనీసం వచ్చి మానవత్వ దృక్పథంతో వచ్చి అమ్మాయిని పరామర్శించింది లేదు. అట్లీస్ట్ దానిపైన ఏం జరుగుతుంది, ఎక్కడి వరకు వెళ్ళింది కేసు, ఏం చేస్తున్నారని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నది లేదు. ఇంకొకటి కొండా సురేఖ అంట, జిల్లా ఇన్ఛార్జ్ ఆవిడ నిన్న కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ కూడా ఒక మహిళ ఉండి సాటి చిన్న పాపకి ఇట్లా జరిగిందని తెలిసి కూడా పరామర్శించలేదంటే అంటే వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళ కుర్చీలు అవసరము, వాళ్ళకి ప్రభుత్వంని ఎట్లా చేయడం నడపడం అవసరము, వాళ్ళ కుర్చీలు వాళ్ళకి అవసరం అన్నట్టే కనిపిస్తుంది. కానీ ప్రజలు ఎట్టయినా పోని, రాష్ట్రం ఎట్టయినా పోని సంబంధం లేదు. పిల్లల పైన మహిళల పైన రోజు రోజుకి అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇమీడియట్ గా ఒకరికి 2 శిక్ష పడాలి. పోక్సో కింద ఆల్రెడీ బుక్ అయినప్పటికీ వాడికి ఉరి శిక్ష పడాలి. ఒక్కడికి ఉరి శిక్ష పడితే మిగతా వాళ్ళకి గుణపాఠం అవుతుంది. అది ఇంకొకసారి మహిళల పైన చిన్న పిల్లల పైన టచ్ చేయాలంటే వణికే విధంగా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కూడా కదం తొక్కుతుందని ఈ సందర్భంగా నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయికి న్యాయం జరగాలి, వాడికి శిక్ష పడాలి. వాళ్ళు ఎంత ఇప్పుడు కొంతమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అంటే వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసి ఎంత అవుతుందో అంత పడేస్తాము, పోయి ట్రీట్మెంట్ చేసుకోవడం మాట్లాడుతున్నారు. అంటే అంత నిర్లక్ష్యం అని మీకు పిల్లలు మహిళలు అంటే అంత చిన్న చూపుగా కనిపిస్తున్నారు. మీరు ఏమైనా చేసి వెళ్ళిపోతారు, మేము మాత్రం చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారు. ఖబర్దార్, పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చిగా చేస్తా అని మీరు ఆలోచిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునేది లేదు. నిన్నటి నుంచి భారతీయ జనతా పార్టీ మహిళల్లో వచ్చి ఇక్కడ పరామర్శించడమే గాని ఆ అమ్మాయి బాగుందా లేదా అని తెలుసుకోవడమే గాని ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఒక మహిళగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ అంట కొండా సురేఖ నిన్న కూడా ఇక్కడే ఉన్నారంట, కానీ కనీసం వచ్చి పలకరించలేదు అంటే మీరు అసలు ఆడమనిషేనా? మానవత్వం ఉందా మీకు?